హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్ ఆఫ్ లైఫ్. నా పేరు కార్తిక్. నా తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత మా నాన్నగారు నన్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. నేను మా చిన్నాన్న దగ్గర ఉండేవాడిని. కానీ మా చిన్నాన్న నా గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ అతని బిజినెస్ పనులలో బిజీగా ఉండేవాడు. నాకు నా తల్లిదండ్రుల మీద చాలా కోపం వచ్చేది. నన్ను ఒక అనాథలాగా వదిలేశారని. కానీ నాన్న నాకు డబ్బులు పంపేవారు. నాకేమీ లోటు ఉండేది కాదు. కానీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే లేదు. ఆ ప్రేమను కావాలని చాలా కోరుకున్నాను. అయితే ఇద్దరు విడిపోయి తమ తమ జీవితాలలో బిజీగా అయిపోయారు. నాన్నతో విడిపోయాక అమ్మ విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంది. వాళ్ళెవ్వరూ నా గురించి పట్టించుకోలేదు. మా నాన్న గురించి నాకేమీ తెలియదు. అతను వేరే దేశం వెళ్ళి వివాహం చేసుకున్నాడో లేదో, కానీ అతను నా గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో నేను నా తల్లిదండ్రులను అసహించుకోవడం మొదలుపెట్టాను. నేను నాన్నగారు గత 15 ఏండ్ల నుండి ఒంటరిగా జీవిస్తున్నాము. నాన్న నన్ను కలవటానికి అప్పుడప్పుడు వచ్చేవారు. కానీ మా అమ్మ నన్ను కలవడానికి ఎప్పుడూ రాలేదు. నాన్న నాకు ఇండియాలో వ్యాపారం పెట్టించాడు. కానీ నాకు వ్యాపారం చేయడంలో అంత ఆసక్తి లేకపోవడంతో నేను నా స్నేహితులతో కలిసి ఆవారాగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఒకరోజు నేను గదిలో కూర్చొని సిగరెట్ వెలిగిస్తుండగా నా మొబైల్ ఫోన్కి కాల్ వచ్చింది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఎందుకంటే నేను మాట్లాడే మూడ్లో లేనప్పుడు నేను మా నాన్న కాల్స్ని కట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఫోన్ చేసి నన్నెందుకు అవమానించేలా మాట్లాడతారో నాకు తెలియదు. నేను అతని కొడుకును కాబట్టి అతను నాతో మాట్లాడేవాడు. కానీ మాట్లాడినప్పుడంతా హక్కులతో మాట్లాడేవాడు. హక్కులతో మాట్లాడేవారు కానీ ఆ హక్కులతో నా మీద ప్రేమను మాత్రం చూపలేదు. మా నాన్న ఎల్లప్పుడూ నాకు దూరంగా ఉండేవాడు. కాబట్టి నాకు మా నాన్న అవసరమని ఎప్పుడూ అనిపించలేదు. వాళ్ళెప్పుడూ నన్ను ప్రేమించలేదు. ఒకవేళ నిజంగా నన్ను నా తల్లిదండ్రులు ప్రేమించి ఉంటే విడాకులు తీసుకోకుండా రాజీపడేవారు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. వారి ప్రేమను పొందాలనే తపనతో నేను వారి ద్వేషాన్ని అంగీకరించాను. కొంతకాలం క్రితం నేను మా చిన్నాన్న నుండి విడిపోయి నా సొంత ఇంట్లో నివసిస్తున్నాను. ఇప్పుడు నాకెక్కడికి వెళ్ళాలని మనసులో అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను. నేను చిన్నాన్న ఇంట్లో ఉండేటప్పుడు నా ఇష్టప్రకారం నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. కానిప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛగా ఉంది. నేను మళ్ళీ సిగరెట్ తాగడం మొదలుపెట్టాను. నా చిన్నతనంలో నాన్న పొగ తాగితే నాకు చాలా బాధగా అనిపించేది. మా నాన్న సిగరెట్ ఎందుకు తాగుతాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సిగరెట్ నా వ్యసనంగా మారింది. మరుసటి రోజు 12 గంటలకి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ గుర్తులేదు. బయటికి వచ్చేసరికి మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరు నా ఎదురుగా కూర్చొనున్నారు. నేను కోపంగా తన వైపు చూశాను. ఎందుకంటే నేను మా నాన్నతో మాట్లాడటం లేదు. నేను ఇలా చేసినప్పుడల్లా నాన్న ఖచ్చితంగా తన స్నేహితుడిని నా ఇంటికి పంపేవాడు. తద్వారా అతను నా యోగక్షేమాల గురించి తెలుసుకునేవాడు. అంకుల్ నన్ను అడగడం మొదలుపెట్టాడు. కార్తీక్, మీ నాన్నని ఎందుకు అంతలా ద్వేషిస్తున్నావు? మీ నాన్న నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. నువ్వేమో అతను చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా లేవు. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా చెడిపోయావు అని అన్నారు. నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటే మీ నాన్న నీ ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేది లేదని అన్నారు. అతని మాటలు విని నేను నిర్లక్ష్యంగా, అవునా, ఇవ్వొద్దని చెప్పండి, నాకు ఖర్చులకు డబ్బులు కావాలని ముందు నుంచి నేనేమన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా? నా ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అని. అతను ఇవ్వకపోతే నా స్నేహితులు నా ఖర్చులను భరిస్తారు. అంకుల్ నా వైపు ఆశ్చర్యకరంగా చూసి అన్నాడు. ఇంతకు ముందు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. నాన్న మాటలని వినేవాడివి. అతని మాటలు విని నవ్వుతూ అన్నాను. మా నాన్న కూడా ఇంతకు ముందులా లేడు. అందుకే నేను ఇలా మారిపోవడంలో ఆశ్చర్యమేముంది? నాన్న కూడా మారిపోయాడు. నేనేం చేసినా నా ఇష్టప్రకారమే చేస్తాను. నేను నా చర్యలను విరమించుకోను. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళి నాన్నకు తన కొడుకు చనిపోయాడని చెప్పండి అంకుల్ అనడంతో అంకుల్ నన్ను కోపంగా చూసి,
మీ నాన్నతో పోటీకి దిగుతావా? అవును, నేను ఎవరితో అయినా పోటీకి దిగుతాను. ఎవరైనా నన్ను ఆపగలరా? మీ నాన్నగారి రెక్కల కష్టం మీద ఎదుగుతూ మీ నాన్న మీదే పోటీ పడతావా? మీ నాన్న లేకుంటే నువ్వు లేవన్న ఈ విషయం గుర్తుపెట్టుకో అని కోపంగా అన్నారు అంకుల్. నేనే కాదు, ప్రతి కొడుకు కూడా తన తండ్రి రెక్కల కష్టం మీదే పెరుగుతాడు. నేనేం ప్రత్యేకం కాదు. నన్ను పెంచడం అతని హక్కు అంకుల్. నువ్వు చెడిపోయావని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. కానీ అతని మాటలు నా మీద ఏ ప్రభావం చూపలేదు. కొంతసేపటి తర్వాత నా స్నేహితుడు వచ్చి, ఈ రాత్రికి మీ ఇంటికి వస్తాను. అతను నా ఇంటికి ఎందుకు రావాలనుకుంటున్నాడో నాకు తెలుసు. అతని మాటలు విని సరే అని సంతోషంగా తల ఊపాను. ఎందుకంటే నా స్నేహితులు తరచుగా నా ఇంట్లో సరదాగా గడిపేవారు. దీనివల్ల నేను చెడిపోయాను. ఇక్కడ నన్ను ఆపడానికి ఎవ్వరూ లేరు. మొదట్లో వాళ్ళని నేను పట్టించుకోకుండా ఉండేవాడిని. ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు చేసే పనులన్నీ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత క్రమంగా నేను కూడా దిగజారడం మొదలయ్యింది. నా స్నేహితులు వాళ్ళతో పాటు నన్ను కూడా వారు చేసే ప్రతి చెడ్డ పనిలోనూ నన్ను చేర్చుకునేవారు. అక్కడ ఉండి నేను చాలా చెడిపోయాను. కానీ ఇప్పుడు నేను ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా నాన్న నన్ను బయటికి పంపితే ఇంత లగ్జరీగా ఎంజాయ్ చేయడం కుదరదు అని ఆలోచిస్తూ ఆఫీస్కు వెళ్ళాను. ఈరోజు నేను మొదటిసారిగా ఆఫీస్కి వచ్చాను. అందరూ ఆఫీస్లో నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నాన్న వాళ్ళ స్నేహితుడు పట్టుదల కారణంగా మొదటిసారిగా కొత్త బాస్గా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన మొదటి రోజే అందరితో కోపంగా చెప్పాను, నేను మీ కొత్త బాస్ను. రాత్రి మా ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి నేను త్వరగా ఇంటికి వెళ్ళాను. నా స్నేహితులందరూ వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో ఒక అమ్మాయి కూడా కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని నా స్నేహితులు తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి నా ముఖం వైపే చూస్తుంది. నేను కోపంగా ఎందుకలా నన్ను చూస్తున్నావు అనడంతో నా స్నేహితుడు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంత కోపంగా అనడంతో ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. నా స్నేహితులు కోపంగా నన్ను చూడ్డం ప్రారంభించారు. నాకు అమ్మాయి తీరు నచ్చకపోవడంతో నా స్నేహితుల మీద కోపం వచ్చి నేను నా గది వైపు వెళ్ళాను. వెళ్తున్న నన్ను ఆపి, నీకేమన్నా పిచ్చా? ఇక్కడ పార్టీ జరుగుతుంటే వదిలేసి వెళ్తున్నావు? ఇవన్నీ వదిలిపెట్టేంత పిచ్చివాణ్ణి కాదురా. నా కోసం కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పి రూమ్కి వెళ్ళాను. కాసేపటికి బయటికి వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నాను. మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసేసరికి తల నొప్పితో పగిలిపోతుంది. మొబైల్ తీసుకొని టైం చెక్ చేశాను. 10 గంటలయ్యింది. నేను ఇంత త్వరగా ఎలా లేచాను అని ఆశ్చర్యపోయాను. సరే, నేను లేచి ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కు బయలుదేరాను. రోజంతా ఆఫీస్లో గడిపిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈరోజు ఎందుకు రాలేదని అడిగాను. సరే వస్తున్నామంటూ ఫ్రెండ్స్ బయలుదేరారు. వీరితో ఉంటూ నాకు వ్యసనాలు బాగా పెరిగిపోయాయి. మా నాన్న నాతో మాట్లాడడం మానేశాడు. మరియు అంకుల్ కూడా నా యోగక్షేమాలు అడగడం లేదు. వాళ్ళు అలా అడగాలని నేను కోరుకోవడం లేదు. నాకు స్వేచ్ఛ దొరికింది. అన్ని సమయాలలో నా చేతిలో సిగరెట్ ఉండేది. రోజు మందు తాగడం, అమ్మాయిలతో తిరగడం, ఇది నా రోజు దినచర్యగా మారిపోయింది. నేను ఎవ్వరినీ పట్టించుకోను. సమయం ఇలాగే గడిచిపోతుంది. ఒకరోజు రాత్రి లాన్లో నిలబడి సిగరెట్ తాగుతుండగా కాసేపటికి నా గదిలోకి ఎవరో వచ్చారని అర్థమైంది. లాన్ నుండి నా గది వైపుకు వచ్చాను. ఎదురుగా ఉన్నవారిని చూసి నేను చెలించిపోయాను. ఆశ్చర్యంతో నా కళ్ళు బైర్లు కమ్మాయి. నాకు చెప్పకుండగా మా నాన్నగారు హఠాత్తుగా వస్తాడని అస్సలు ఊహించలేదు. అతను నన్ను చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ఇంటిని ఏ విధంగా మార్చేశావురా నువ్వు అనడంతో, నీకు కనపడటం లేదా? ఇల్లు ఇల్లులాగే ఉంది అని కోపంగా అన్నాను. ఇది అసలు నాకు ఇల్లులాగా కనిపించడం లేదు అని నాన్న అనడంతో నేను మాట మారుస్తూ ఏదో చెప్పబోయేసరికి నన్ను ఆపుతూ మా నాన్నగారు, ఒక్కసారి నీ పరిస్థితి చూడు ఎలా ఉందో. నా పరిస్థితా? నా పరిస్థితికి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా అనడంతో మా నాన్నగారు కోపంగా కళ్ళతో నా వైపు చూడ్డం మొదలుపెట్టాడు. బాగున్నావా?
దీన్ని బాగుండడం అని అనరురా, నాశనమయ్యావు. నాన్న మాటలు విని దీని అర్థం ఏంటి? నేను నాశనమయ్యేంత పనులేం చేశాను? మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. నేను మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు అని కోపంగా ఈ మాట అనడంతో, ఇక మీ నాన్న నీ దృష్టిలో చనిపోయాడని అర్థం చేసుకో, నా దగ్గరకి రాకు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయారు నాన్నగారు. నేను కూడా నాన్న వెళ్ళిపోతుంటే అడ్డుకోలేదు. ఎందుకంటే అతను నన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఈ మాటలే పదే పదే చెబుతూ వెళ్ళిపోయేవాడు. కానీ మా నాన్న ఎప్పుడూ నా కోసం సమయం ఇవ్వలేదు. అతను వెళ్ళిన చాలాసేపు తర్వాత నేను సిగరెట్ పట్టుకొని మళ్ళీ లాన్లోకి వచ్చాను. చల్లగా గాలి వీస్తుంది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. మరియు అకస్మాత్తుగా నా మొబైల్కి ఫోన్ కాల్ రావడం ప్రారంభమైంది. మొబైల్ వైపు చూశాను. నా ఫ్రెండ్ నెంబర్ రావడంతో నా ముఖంలో చిరునవ్వు విరిసింది. నాకు తెలియడం లేదు నేనెందుకు ఇంత సంతోషంగా ఉన్నానో. నేను త్వరగా కాల్ లిఫ్ట్ చేశాను. అటువైపు నా స్నేహితుడి ఫోన్ నుంచి ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది. నేను అడిగాను, ఎవరు మాట్లాడుతున్నారు అని. నేను మీ స్నేహితుడి ఫ్రెండ్ని అనడంతో ఆమె మాటలు విని నాకు కోపం వచ్చింది. నాకెందుకు కాల్ చేశావు అని అడిగాను. మీరు నా ఫ్రెండ్ని చెడు అలవాటులకు బానిస అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు ఎలాగో చెడిపోయిన వాడివి, అందుకని నీ స్నేహితులని కూడా చెడగొడుతున్నావా? నీలో కాస్తంతా సిగ్గుశరం ఉంటే నా స్నేహితుడిని ఈ విషయాలకు దూరంగా ఉంచు. నీ వల్ల నా స్నేహితుడు నాకు దూరం అవుతున్నాడు. తన మాటలు విని నాకు చాలా కోపం వచ్చి పిడికిలి బిగించి కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఆమె ఇంకేమైనా మాట్లాడితే నేను తట్టుకోలేను. అంతగా కోపం వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో అని ఆలోచిస్తున్నాను. ఒకసారి నాకు అమ్మాయిని చూడాలనిపించింది. తన మీద పగ తీర్చుకోవడం తర్వాత సంగతి. కాసేపటి తర్వాత అదే నెంబర్కి కాల్ చేశాను. ఇప్పుడు మొబైల్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఈ నెంబర్ నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి అవమానించింది. నువ్వు నాతో స్నేహం చేయాలనుకుంటే నా కోసం ఒక పని చెయ్యాలి అన్నాను. అన్నయ్య, నా జీవితం ఉందే మీకోసం. మీరేం చేయాలో చెప్పండి, నేను చేస్తాను అని అనడంతో, కొంత సమయం క్రితం నీతో ఉన్న అమ్మాయి ఎవరు? నా మాటలు విని అతడు నవ్వడం ప్రారంభించాడు. అన్నయ్య, ఆమె నాకు పాత స్నేహితురాలు. ఆమె పిచ్చిది, ఏదో ఒకటి వాగుతుంటుంది. తన మాటల్ని మనసుకు తీసుకోకండి. నాకు ఆ అమ్మాయి కావాలి అని కోపంగా అన్నాను. ఆ మాట విన్న నా స్నేహితుడు షాక్ అయ్యాడు. అన్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆమె అలాంటి అమ్మాయి కాదు, నన్ను చాలా ప్రేమిస్తుంది. అతడి మాటలు విని నాకేమీ పిచ్చి పట్టలేదు. కానీ నాకు అదే అమ్మాయి కావాలి. ఇవ్వగలిగితే పర్వాలేదు, లేకపోతే నాకు ఫోన్ చేయకండి. ఈ మాట చెప్పి నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. నేను అతన్ని నిస్సహాయునిగా చేశాను. నాకు తెలుసు అతనికి నేనంటే చాలా గౌరవం మరియు నా కోసం ఏదైనా చేస్తాడు. అందుకే నేను ఇప్పుడు అతని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మాయి కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు పిచ్చెక్కిపోతుంది ఆమె మాట్లాడిన తీరు గుర్తు చేసుకుంటుంటే. ఆమె ఇలాంటి అమ్మాయి కాదనిపించింది. నన్ను కలవడానికి తను ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ చూడాలనిపించింది నా స్నేహితుడు నా కోసం ఏం చెయ్యగలడు అని. మరుసటి రోజు నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నా స్నేహితుడు నా ముందొచ్చి కూర్చున్నాడు. నేను నిశ్శబ్దంగా అతని వైపు చూశాను. అలాగే సోఫాలో భయపడుతూ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. నా స్నేహితుడు నా చెయ్యి పట్టుకొని నన్ను సోఫా దగ్గరికి తీసుకెళ్ళి చేతులు జోడించి నిన్న జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు. నా కోసం ఆ అమ్మాయి చేసిన పనిని మర్చిపో. ఆమె ఇక్కడికి రాలేదు. ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా మర్యాద గల కుటుంబం వారిది. ఆమె అలా చెయ్యదు. ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది. ఆమె నాకు కాబోయే భార్య, వరుసకు నీకు వదిన అవుతుంది. తనకు బదులుగా నేను ఇంకొక అమ్మాయిని నీ కోసం తీసుకొని వచ్చాను. ఈ ఫ్రెండ్ కోసం నిన్న అమ్మాయి మాట్లాడిన మాటల్ని మర్చిపో అనడంతో నేను ఆ కొత్త అమ్మాయిని చూడ్డం మొదలుపెట్టాను. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆమె ముఖంలో అమాయకత్వం, భయం కారణంగా ఆమె చేతులు వణుకుతున్నాయి. రేపు పొద్దున్నే వచ్చి తనని తీసుకెళ్తానని
తన స్నేహితుడిలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఆమె ఏడుపు ప్రారంభించింది. నా ముందు చేతులు జోడించి, నేను అలాంటి అమ్మాయిని కాదు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ అంటూ ఏడవడం ప్రారంభించింది. నేను ఆమె వైపు ఆశ్చర్యకరంగా చూడడం ప్రారంభించాను. నీకేమన్నా పిచ్చా? ఎందుకిలా డ్రామాలు చేస్తున్నావు? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు అని కోపంగా అరిచాను. నా మీద దయ ఉంచి నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి ప్లీజ్. మీరు డబ్బులు పెట్టి నన్ను కొనుగోలు చేశారు. ఆ డబ్బులు మొత్తం నేను తిరిగి ఇస్తాను అని ఆమె ఏడవడం ప్రారంభించింది. దయచేసి నన్ను ఆ వ్యక్తికి తిరిగి ఇవ్వొద్దు. నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అంటూ నా పాదాలపై పడింది. చూడు, ఇప్పటి వరకు నేనెవ్వరినీ బలవంతం చెయ్యలేదు. ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు. ఏడ్చి ఏడ్చి తన కళ్ళు ఎర్రగా మారిపోతున్నాయి. చూడు, నేను నిన్నేమీ చెయ్యను అని చెప్పాను. లేదు సార్, ఆ అబ్బాయి నన్ను కొన్నాడు. అతను నన్ను తీసుకెళ్తాడు అని చెప్పడం ప్రారంభించింది. బహుశా ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చిన నా స్నేహితుడి గురించి మాట్లాడుతుంది అనుకుంటాను. నిన్నెవరూ తీసుకొని వెళ్ళరు. నేను నిన్నెవ్వరికీ ఇవ్వను అని చెప్పాను. ఆమె నా ముందు చేతులు జోడించి నన్ను వెళ్ళనివ్వండి. నేను అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోయాను. తను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. సరేలే, ముందు నువ్వు ఆ ఏడుపు ఆపి ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పగానే తను త్వరగా స్కార్ఫ్తో ముఖాన్ని చుట్టేసి అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయింది. ఎందుకో తెలియదు, ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. నేను కళ్ళు మూసుకున్నా ఆమె ముఖమే నా కళ్ళ ముందు కనిపించడం ప్రారంభించింది. నేను నా గదికి వెళ్ళి పడుకుందామనుకున్నాను. ఇంతకుముందు రాత్రుల్లో నిద్ర వచ్చేది కాదు. చాలాసేపటి వరకు మేల్కొని ఉండేవాడిని. ఈరోజు కూడా రాత్రి పొద్దుపోయేదాకా మెలకువగా ఉండి నిద్ర పట్టక మంచం మీద పడుకునున్నాను. అదే అమ్మాయి పదే పదే నా కళ్ళ ముందుకు ఎందుకు వస్తుందో తెలియదు. అప్పుడే హఠాత్తుగా నేను నా స్నేహితుడి గురించి ఆలోచించాను. తను ఉదయమే వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాను, తను ఆ అమ్మాయిని కొన్నాను అని చెప్పాడు. ఇప్పుడు నా స్నేహితుడు ఆమె గురించి అడిగితే నేను అతనికి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఊపిరి పీల్చుకున్నాను. కానీ అదే అమ్మాయి నా కళ్ళ ముందు పదే పదే తిరుగుతుంది. ఒక్కసారిగా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ అమ్మాయిని మరోసారి చూడాలని నా హృదయం ఎందుకు తహతహలాడుతుందో తెలియదు. ఆమె నాతోనే ఉండాలని, తను మళ్ళీ నా ముందు కనిపించాలని నేను కోరుకున్నాను. తనను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఆమె నా ముందు కూర్చొని ఏడుస్తూనే ఉంది. నేను ఆమె ఏడుపును ఆపటానికి చాలా ప్రయత్నించాను. ఆమె ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు. నా స్నేహితుడు గొంతు వినిపించడంతో కళ్ళు తుడుచుకుంటూ నేను అతని వైపు చూశాను. అతను కోపంగా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఒక చేత్తో నా తలను నొక్కుతూ అన్నాను. ఏమో, నాకు తెలియదు. రాత్రి ఒక్కసారిగా నిద్రపోయాను. ఆ అమ్మాయి నాకేం తాగించిందో తెలియదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో గుర్తులేదు అనడంతో అతను నవ్వడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి చాలా సౌమ్యంగా, అమాయకంగా ఉండేది. నీలాంటి తెలివైన వ్యక్తిని మోసం చేసిందా అన్నాడు. తమ్ముడు, నిజంగా నాకు తెలియదు ఆ అమ్మాయి గురించి. అవునా? సరే అయితే నేను ఇంకొక అమ్మాయిని తీసుకొని వస్తాను అని చెప్పడం ప్రారంభించాడు. నా స్నేహితుడు మాటలు విన్న తర్వాత అమ్మాయి ఏడుపు ముఖం నా కళ్ళ ముందు మెరిసింది. తను ఎలా ఏడ్చి నన్ను క్షమాపణలు కోరింది. తప్పు తనది కాకపోయినా ఆ సమయంలో క్షమాపణ చెప్పాల్సింది నేనే. ఇప్పుడు ఇంకొక అమ్మాయి అవసరం లేదంటూ నేను తల అడ్డంగా ఊపాను. ఇలాగే ఏదో ఒకరోజు ఏదో ఒక అమ్మాయి నన్ను చంపేసి వెళ్ళిపోతుంది. నా మాటల్ని విని నా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పటినుంచి నీకు ఆడపిల్లలంటే భయం మొదలైంది? అతని మాటలు విని నేను నవ్వుతూ, నేనెందుకు అమ్మాయిలకు భయపడతాను? ఊరికే అలా జోక్ చేస్తున్నాను. నువ్వు చాలా మారిపోతున్నావు అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత, లేదు, నేను బాగుపడుతున్నాను, చింతించకండి అని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. మీ నాన్న మాటలు నీ మీద నిజంగా ప్రభావం చూపాయని అనుకుంటాను అని నా స్నేహితుడు చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాటలు విని నవ్వి, పద
ఆఫీస్కు వెళ్తున్నాను, లేట్ అవుతుంది ఇలా చెప్పి బయలుదేరాను. దారిలో ఏదో కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాను. నేను షాప్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను ఒక స్త్రీని ఢీకొన్నాను. నేను ఆమెను చూడగానే షాక్ అయ్యాను. నేను ఆమెను రెప్ప వేయకుండగా చూస్తూ ఉండిపోయాను. ఆమె నన్ను గుర్తించకపోవచ్చు, కానీ నేను ఆమెను గుర్తించాను. హఠాత్తుగా నేను తనని అమ్మా నువ్వా అన్నాను. నేను ఆమెని అమ్మా అని పిలిచినప్పుడు ఆమె నన్ను ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించింది. నేను హఠాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాను. నేను మీతో మాట్లాడకూడదని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ అమ్మ నా ముందు నుంచి వెళ్ళిపోతుంటే చూసి నాకేమయ్యిందో తెలియదు. నేను ఆగలేక షాప్లోనే అమ్మను కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నేను చాలా విచారంగా ఉన్నాను. చాలాసేపటి తర్వాత రిలీఫ్గా అనిపించింది. నేను అమ్మని ఇంటికి తీసుకొని వచ్చాను. ఆమె పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నేను అమ్మ వైపు చూసి నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడిగాను. అమ్మ నా వైపు చూస్తూ నన్ను క్షమించు బాబు, నిన్ను వదిలి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోయాను. నేను చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నాను. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. నాకేమైందో ఆ క్షణం. నేను మీ నాన్న లేకుండా బ్రతకగలనని పట్టుబట్టి మొండితనంతో మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే నాన్నకు దూరంగా ఉంటూ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయ్యింది. నా రెండో భర్త కూడా నాకు విడాకులిచ్చాడు. ఇప్పుడు అతను నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నేను ఈ రోజుల్లో పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నాను. నీ ముందుకు వచ్చే ధైర్యం నాకు లేదు. నేను కోపంగా అలాంటప్పుడు నన్నెందుకు వదిలేశావు? ఇప్పుడైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అంటూ నేను ఏడుస్తూ అడిగాను. బాబు, నేనిప్పుడు వెళ్ళాలి. నేను హామీ ఇస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత నేనెప్పటికీ నీతోనే ఉండిపోతాను. ఈ మాట చెప్పి అమ్మ బయలుదేరడం ప్రారంభించింది. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ఈసారి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. నీ వల్లే నేను ఇలా అయిపోయాను. ఇప్పుడు కూడా ఇంతకుముందులాగే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా అంటూ నా గుండె దడదడలాడుతూ ఉంది. నాకు తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి రావు అని. అందుకే నేను భయపడిపోయి అమ్మను వెళ్ళకుండగా ఆపుతున్నాను. కానీ అమ్మ చాలా త్వరగా తిరిగి వస్తాను అని చెప్పడం ప్రారంభించింది. అప్పుడే నేను అమ్మని వెళ్ళడానికి అనుమతించాను. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఎందుకో ఆగడం లేదు. తెలియదు. అమ్మ వెళ్ళిన తర్వాత నాకు వింతగా అనిపించడం మొదలయ్యింది. అయితే 4-5 రోజుల తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చేసింది. నేను చాలా సంతోషించాను. మా అమ్మ నన్ను చాలా ప్రేమించేది. కానీ ఏడుస్తున్న అమ్మాయి ముఖం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ అమ్మాయి ఖచ్చితంగా నా కళ్ళ ముందుకు వచ్చేది. నా మనసు కనిపిస్తుంది, తను నా దగ్గరికి వస్తే బాగుండు. అప్పుడు తనని చూస్తూ ఉండిపోతాను. నేను విసుగు చెంది నా స్నేహితుడికి ఫోన్ చేసి పారిపోయిన అమ్మాయి నాకు కావాలి అనడంతో నేను ఆ అమ్మాయిని ఎక్కడని వెతికి తీసుకురావాలి? కావాలంటే నీ కోసం వేరే అమ్మాయిని తీసుకొని వస్తాను అని నా స్నేహితుడు అనడంతో వద్దు వద్దు, నాకు ఆ అమ్మాయి మాత్రమే కావాలి అని చెప్పాను. ముందు నువ్వు ఇలా చేసేవాడివి కాదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి కోసం పిచ్చివాడివి అవుతున్నావు. ఎలాగైనా అమ్మాయిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు నా స్నేహితుడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మాయి ఆచూకీ దొరకలేదు. నా స్నేహితుడు వేరే అమ్మాయిల గురించి మాట్లాడితే నేను అతనితో గొడవ పడ్డాను. ఇప్పుడు మా అమ్మతో నా జీవితం చాలా బాగా సాగుతుంది. నేను చెడ్డ పనులన్నీ విడిచిపెట్టాను. బహుశా నేను అమ్మాయితో ప్రేమలో పడ్డాను అనుకుంటాను. అందుకే నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాను. కానీ ఆ అమ్మాయి జాడ ఎక్కడా దొరకలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో. ఒకరోజు అమ్మతో కలిసి బజారుకు వెళ్ళినప్పుడు అమ్మకు చిన్న యాక్సిడెంట్ జరిగి అమ్మ చేతికి గాయం అయ్యింది. చేతి ఎముక కూడా విరిగిందేమో అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అమ్మ పరిస్థితి చూసి నేను చాలా కంగారు పడ్డాను. కొంతసేపటికి ఓ డాక్టర్
ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చింది. ఆమె నాతో ఏదో చెప్పబోతుంటే నా కళ్ళు ఆమెను చూస్తూ ఉండిపోయాయి. నేను పిచ్చివాడిలాగా ఆమెను చూడటం మొదలుపెట్టాను. ఆమె కూడా నా వైపు చూస్తుంది. నేను ఆమె చేయి పట్టుకొని అడగడం ప్రారంభించాను. నువ్వు అదే అమ్మాయివి కదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఆమె కంగారు పడిపోయి తన చేతిని విడిపించుకొని, మీ అమ్మగారికి ఆపరేషన్ అయిపోయింది. మీరు మీ అమ్మగారిని ఇంటికి తీసుకువెళ్ళండి అంది. ఆ అమ్మాయి ఒక డాక్టర్. నేను ఆమెతో పాటు తన గదిలోకి వెళ్ళాను. తను బయట వైపు చూస్తుంది, ఎవరైనా వస్తారేమో అని. ఆమె తిరిగి నా వైపు చూసి ఆమె కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు తుడుచుకోవడం ప్రారంభించింది. నేను మీకోసం చాలా వెతికాను. నేను మీతో ప్రేమలో పడ్డాను. ఆ మొదటి కలయిక ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలియదు. నేను చెప్పింది విని ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది. కొంత సమయం తర్వాత ఆమె, నేను మీ అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోలేను అంటూ తన గురించి నాకు చెప్పడం ప్రారంభించింది. మా అమ్మా నాన్నలు ఈ లోకంలో లేరు. నేను మా మామయ్య దగ్గర చదువుకుంటూ ఉండేదాన్ని. కానీ మా మామయ్య మత్తు పదార్థానికి బానిసగా మారి జూదగాడు అయ్యాడు. మొదట అంతా బాగానే ఉండేది. కానీ డబ్బు కోసం ఒకరోజు అతను నన్ను మీ స్నేహితుడికి విక్రయించాడు. నేను చాలా భయపడ్డాను. మీరు నన్ను వెళ్ళనిచ్చినప్పుడు నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను. తన కుటుంబం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మరియు నా చదువు పూర్తి చేయడానికి సహాయం చేశారు. నేను డాక్టర్నయ్యాను. ఈ బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది మీ దయ వల్ల మాత్రమే అనడంతో, అయితే నన్ను పెళ్లి చేసుకొని నేను మీకు చేసిన ఉపకారానికి బదులు తీర్చుకోండి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనడంతో ఆ అమ్మాయి లేదు లేదు అని తల ఊపి, నువ్వు మంచివాడివి కావు. నీ తల్లిదండ్రులతో కలిసి ఉండవు. నీకు రోజూ ఒక కొత్త అమ్మాయి కావాలి. నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నరకం చేసుకోలేను. ఇది విని నేను మా అమ్మతో కలిసి జీవిస్తున్నాను. నేను నా తప్పుడు పనులన్నీ విడిచిపెట్టాను. నన్ను సరైన మార్గంలో తీసుకురావడం మీరు ఒక్కరే చేయగలరు. మిమ్మల్ని మొదటిసారిగా కలిసిన తర్వాత నేను నా తప్పుడు పనులని మానేశాను. మీ మంచి కెరీర్కు మీరు నన్ను కారణమని భావించినట్లే నేను మంచి వ్యక్తిగా మారడానికి కారణం నువ్వే అని నేను నమ్ముతున్నాను. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు విడిపోయారు. మా అమ్మ నన్ను విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంది. నేను ఒంటరిని అయ్యాను. నాకు మంచి చెడు చెప్పేవారు లేరు. నా స్నేహితులు నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళేవారు. నాన్న నాకు డబ్బు పంపించేవాడు. డబ్బుకు లోటు లేకపోవడంతో నేను చెడు వ్యసనాలకు అలవాటయ్యాను మరియు నా స్నేహితులతో కూడా దానికి అలవాటయ్యేలాగా చేశాను. అందుకే నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చిన రాత్రి నాకు చాలా వింతగా అనిపించింది. నీ కళ్ళల్లో నీళ్లు చూసి, నీ ఏడుపు చూసి నాకు ఏదో జరిగింది. నేను అంత కనికరం లేని వాడిని కాదు. నీ కన్నీళ్లు నన్నెందుకంత బలవంతం చేశాయో నాకు తెలియదు అనడంతో ఆమె నా వైపు చూస్తుంది. బహుశా నేను నిజంగా మారిపోయానా అని ఆమె నమ్మలేకపోతుంది. నేను ఊపిరి గట్టిగా పీల్చుకొని ఆమె వైపు చూస్తూ ఆమె పాదాల వద్ద కూర్చొని, నేను కూడా మంచి వ్యక్తిని అయ్యా. నీతో నేను జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని ఆమెకు హామీ ఇచ్చాను. బహుశా ఆమె కూడా నా ప్రేమను నమ్ముతుంది. అందుకే ఆమె నవ్వి, అవునా అని తల ఊపింది. నేను మా అమ్మని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మ కూడా పెళ్ళికి ఒప్పుకుంది. నాకు చాలా సంతోషం కలిగింది. వెంటనే మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్లి రోజు రాత్రి నా భార్య గదికి వెళ్తున్నప్పుడు నాకు మొదటిసారిగా ఒక అమ్మాయిని కలుసుకోవడానికి వెళుతున్నట్లుగా నా గుండె కొట్టుకుంటుంది. ఇంతకుముందు ఎప్పుడు నా జీవితంలో ఆడపిల్ల ఒళ్ళో నిద్రపోయిన రాత్రి లేదు. ఈరోజు మళ్ళీ పుట్టినట్లుగా అనిపించింది. నేనిప్పుడు ఆ మనిషిని కాను. నా భార్య చేతుల్లో నాకు లభించిన ప్రశాంతత ఇప్పటి వరకు ఏ అమ్మాయి చేతిలోనూ కనిపించలేదు. నన్ను సరైన మార్గంలో నడిపించే అమ్మాయి దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
మంచి వ్యక్తి చాలా మందికి మంచి చేస్తాడు అన్నది నిజం. ఆ అమ్మాయితో ఒక్కసారి కలవడం వల్ల చెడిపోయిన అబ్బాయి సంస్కరించాడు. ఈరోజు నా వల్ల నా స్నేహితులు కూడా బాగుపడ్డారు. ఫోన్లో నా గురించి చెడ్డగా మాట్లాడిన అమ్మాయిని నా స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా నా వల్లే తన ప్రేమను పొందానని నాకు చాలా కృతజ్ఞతలు చెప్పింది. ఈరోజు నేను నా భార్య మరియు మా అమ్మతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.